చేతికి మమ్మల్ని అప్పగించారు కదా అని అతనితో అనెను. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇంకా పైకి చదివితే ప్రియమైన సహోదరులారా మీరు జాగ్రత్తగా గమనించండి. ఈయన 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాండి ఒకసారి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద సిద్ధపరచుకున్నది. విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులు తీసుకొని పాడు చేసిన 5వ వచనం చదువుతాలి. లెక్కలేక ఉండేను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయులు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుని నామానికి మహిమ కలుగును. చూడండి ప్రియమైన సహోదరులారా, దేవుడు మన పట్ల ఎందుకు కొన్ని కార్యాలు చేయట్లేదంటే ప్రియమైన సహోదరులారా దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మనలో లోపం ఉంటుంది కానీ ఆయనలో ఎన్నడూ కూడా లోపం ఉండదండి. దేవుని నామానికి మహిమ కలుగును. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే గిద్యోను ఒక మనలాంటి సామాన్యమైన మనిషి. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును. అయితే మనసులో ఉజ్జీవాన్ని కోల్పోయిన, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న, లేకపోతే అద్భుతమైనటువంటి కోటాలు పోగొట్టుకున్న, సహవాసముల నుంచి దూరం అయిపోయిన ఎక్కడో లోపల చిన్న ఆశ ఎక్కడో ఉందండి. ఎవరికండి? గిద్యోనికి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒక్కొక్కసారి కూడా మన దేవుని చిత్తంలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామనుకోండి, ఒకవేళ సాతాను ప్రభావం చేత, లోక ప్రభావం చేత, ఈ లోక సంబంధమైన ఆశలతో మనల కొత్తపడి మనం అవిశ్వాసములో మనలోనికి వచ్చిన తర్వాత దూరంగా దేవునికి దూరం అయిపోయామనుకోండి, కొంతకాలము లోక ప్రభావం చేత అణిచివేయబడి చల్లారిపోతాం. అది సహజమే. దేవుని మహిమ కలుగును. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే ఎక్కడో చిన్న ఆశ నీతో మాట్లాడుతూ ఉంటది. దేవుని మహిమ కలుగును. అలాగే గిద్యోనుతో మాట్లాడుతూ ఉంది. గిద్యోనులో ఒక హృదయంలో ఒక ఆశ ఉంది. దేవుని మహిమ కలుగును. ఈయన ఎవరికి కనిపించకుండా ఒక దూరంగా వెళ్ళిపోయి ఒక గానుగ చోటన గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. ఎవరండి? గిద్యోను. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని క్రైస్తవులు సీరియస్ గా తీసుకోకపోవడాన్ని బట్టే దేవుని బట్టి ఏ కార్యాలు జరగడం లేదు. ప్రియమైన సహోదరులారా దేవుని నామానికి మహిమ కలుగును. మనము ప్రతి వాక్యాన్ని కనుక సంపూర్ణ నిశ్చయంతో విశ్వాసంతో అంగీకరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలో గొప్ప కార్యం చేయడం మొదలు పెడతా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును. రోమీయులకు రాసిన పత్రిక